ఇంతకాలం ఇరాన్ను ఇజ్రాయెల్ అమెరికాలు తక్కువ అంచనా వేశాయని మరోసారి రుజువయ్యాయి. ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ మొసాద్ వ్యవస్థను దాటుకుని ఇరాన్ మిసైల్స్ దూసుకొని వెళ్ళాయి. ఏకంగా జెరూసలేంతో పాటు టెల్ అవీవ్ను ధ్వంసం చేశాయి. అక్కడితో ఆకుండా కాసేపటి క్రితం ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపైనే ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. దాంతో నెతన్యాహు గాయాలైనట్లు కాసేపటి క్రితం ప్రచారం జరిగింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నెతన్యాహు మరణించాడని రూమర్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియా వార్తలను ఐఆర్జీసీ ప్రచారాన్ని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది. నెతన్యాహు సమీక్ష చేస్తున్న ఒక ఫోటోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అయితే యుద్ధం మొదలైన తర్వాత ఖమేనీ మరణం గురించి మాత్రమే నెతన్యాహు మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత నుంచి నెతన్యాహు ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఆయన వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారని ఐఆర్జీసీ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్ సైతం నెతన్యాహు సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది. కానీ ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం మాత్రం సీక్రెట్గానే ఉంచింది. దాంతో ఇజ్రాయెల్ ప్రకటించిన సోషల్ మీడియాలో మాత్రం నెతన్యాహు మరణం రూమర్లు ప్రచారం ఆగటం లేదు.